దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 1-16 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 8-16 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యుద్ధకు తిరగకై ఉన్నారు, ఆయనను వెతకకై ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అష్షూరీయుల యుద్ధకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైన నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షేమము సంభవించును. నేను వారిని విమోచింపకోరినను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక చేతుల మీద పరుండి కేకలు వేయుచుదురు. నన్ను విసర్జించి ధాన్యం మద్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యుద్ధకు తిరగరు. వారు అక్కడకు రాని విల్లు వలె ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము దాచుకోలేని పాపము లేదా దాయలేని పాపము. ఇంక్విటీ దట్ కెనాట్ బి హిడెన్ అనే అంశమును ఆధారం చేసుకుని ప్రియులారా, నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలును స్వస్థపరచడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వారు మాటి మాటికి పాపములో పడడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఐగుప్తు మరియు అష్షూరు వంటి పొరుగు దేశాలను సంతోషపెట్టడానికి నాయకులు చాలా కష్టపడుతున్నారు. వారు ఇష్టపడే రాజును స్థాపించడానికి తమలో తాము పోరాటంలో చాలా బిజీగా ఉన్నారు. చివరికి వారు యాజక జాతిగా ఉన్న తమ గుర్తింపును కూడా కోల్పోయారు. వారి స్వంత నాశనానికి వారి కార్యక్రమాలే నాంది పలికాయి. తమకు అవసరమైన సమయంలో వారు దేవునికి విజ్ఞప్తి చేయడం లేదు. వారు ఏడ్చినప్పుడు వారి ఏడుపును నిజాయితీ కూడా వారికి కనబడట్లేదు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు తమను తాము గాయపరుచుకునే కనానీయుల ఆచారాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఇది దేవునికి అవమానకరమైనటువంటి విషయం. కనుక నేటి పాఠ్యభాగ సారాంశంలో నుండి దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముఖ్యంగా 12వ వచనం నుండి 16 వచనాలకు ఉన్నటువంటి భాగంలో పశ్చాత్తాపపడే ప్రతి అవకాశాన్ని నిరాకరించిన ఇశ్రాయేలుపై దేవుడు తీర్పు యొక్క వలను విసిరాడు. వారు తమను తాము సమర్థించుకున్నారు. వారి అబద్ధాలు మరియు తిరుగుబాట్లను కొనసాగారు తప్ప దేవుని వైపు వారు తిరగలేకపోయారు. చివరికి ఇశ్రాయేలు నాశనం చేయబడింది. వారు దేవుని విడిచిపెట్టినందున అపహాస్యంగా వారి పరిస్థితి మారింది. ప్రియులారా, మనం దేవుని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కోరుకున్నప్పటికీ ఆయన మనకు సహాయం చేయలేడు. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విడిచిపెట్టిన మన జీవితాలు ఎంత ఘోరమైన పరిస్థితికి దిగజారిపోతాయో నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా వాక్యపు వెలుగులో సరిచూసుకుందాం. ప్రియులారా, మనము తండ్రి చేత క్రమశిక్షణ పొందుతున్నప్పుడు ఆయన బాబు వైపు తిరగడం గొప్ప ఆలోచన. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా
మన జీవితానికి గొప్ప అన్వయింపుగా 3 నుండి 7 వచనాలను ఆధారం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టిన తర్వాత ఒక ద్రోహము నుండి మరొక ద్రోహానికి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ ఇతర స్థానాలను ఆక్రమించుకున్నారు. వారు కలిగినటువంటి కోపాన్ని రగిలించడం ద్వారా అలాగే వారి క్రియలు కొనసాగాయి. అవి వేడిమి కొలిమిలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ప్రియులారా. కనుక ధ్యాన భాగము ద్వారా మన జీవితానికి అన్వయించుకునే గొప్ప అన్వయింపుగా, దేవుణ్ణి రాజుగా గౌరవించని దేశం, కుటుంబం మరియు వ్యక్తుల హృదయాలలో సమాధానము లేదు, విశ్రాంతి ఉండదు. ఈ విధమైన సమాజంలో ఎవరు ఉన్నతముగా ఉండరు మరియు దేవుని స్నేహితులుగా అసలు ఉండలేరు ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దాచుకోలేని పాపం ఇశ్రాయేలు చేయడం ద్వారా ప్రియులారా, వారు ఆ పాపాన్ని బట్టి శిక్షించబడుతూ ఉన్నారు. ప్రభు వైపు తిరిగి నిజముగా పశ్చాత్తాపడినట్లయితే దేవుడు వారిని కనికరించిన సిద్ధంగా ఉన్నట్టుగా ఈ పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక పాపములో పడడం ఒక ప్రమాదకరమైన విషయం. పాపము నుండి బయటపడడం దైవ కృపకు మనం అంకితం చేసుకున్నటువంటి క్రియగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి పాపము ఎన్నడూ దాయలేరు ప్రియులారా. కనుక పాత నిబంధనలో వాక్యం చూస్తాము, మీ పాపం మిమ్మలను వెంటాడి తరిమి పట్టుకొనును అనేటువంటి మాట ప్రియులారా. కనుక దాయలేని పాపము, దాచుకోలేని పాపం చేసిన ప్రతిసారి ప్రియులారా, మనుషులు పశ్చాత్తాపడినట్లయితే దేవుని తీర్పులోనికి వస్తారన్న సంగతి ఈరోజు కూడా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మన యొక్క పరిస్థితిని ప్రియులారా మనము ఒప్పుకున్నట్లయితే నిజాయితీగా, యథార్థంగా బైబిల్ సెలవిచ్చినట్టుగా మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును క్షమించి మనలను పరిశుద్ధపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక యేసు రక్తము ప్రతి పాపమును నుండి మనల్ని విడిపించేది ఉంది కనుక ప్రియులారా, ఆయనను చేరడంకున్న మరొక అవకాశం మనకు లేదు ప్రియులారా. కనుక ఈ పాపపు స్థితి నుంచి బయటపడే కృప దేవుడు ఇవ్వకపోతే మనముగా సంపాదించుకోలేమని వాక్యం జ్ఞాపకం చేస్తుండగా, రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, నిన్ను సంతోషపెట్టడంలో మాత్రమే నా బలం ఉందని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి. మనుషులను సంతోషపెట్టేటువంటి కార్యముల ద్వారా నేను పాపములో పడిపోయే ప్రమాదంలో ఉండగా వాటి నుంచి బయటపడే కృప అనుగ్రహించమని, దాచబడినటువంటి ప్రతి పాపం ఒకరోజు వెలుగులోనికి వస్తుందని, దాయబడిన పాపం అనేది ఉండదని మీ దృష్టికి సమస్తము తేట కనబడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ ద్వారా సరిచేయబడే కృప అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనునిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు సరిచూసుకుందాం ప్రియులారా. ఈనాటి వాక్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అలాగే ప్రియులారా, నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలు మాతో పంచుకోండి, మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. ప్రియులారా, ఈనాటి పాఠ్యభాగంలో నుండి పాపమును మనం ఒప్పుకున్నట్లయితే అది క్షమించబడుతుంది, పాపమును మనం కప్పుకున్నట్లయితే శిక్షించబడతామనే మాట జ్ఞాపకం చేయబడుతుండగా ప్రభు సన్నిధికి వెళదాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ముగింపులో మరొకసారి సమయం తీసుకొని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు ప్రభు పేరు ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనల్ని తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.